ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్లకు అనూహ్య స్పందన వస్తోంది. పేదల ఆకలి తీర్చాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే ఇదే అంశం గురించి మనతో పాటు చర్చించడానికి గుంటూరు నుంచి టీడీపీ నాయకులు పొదిలి వాసు గారు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వాసు గారు నమస్తే అండి. వాసు గారు వినిపిస్తుందా? నమస్తే నమస్తే మేడం. నమస్తే మేడం. వెల్కమ్ టు మెగా నైన్ టీవీ అండి. అందరికి ప్యానెల్ లో ఉన్న వారికి కూడా నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్లకు అనూహ్య స్పందన వస్తుందని చెప్పాలి. అటు పేదల ఆకలి తీరుస్తోంది, ఇటు కొంతమంది విద్యార్థుల ఆకలి తీరుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కేవలం 5 రూపాయలకే అందరి ఆకలిని తీరుస్తోంది. ఈ కార్యక్రమం అనేది చాలా వినూత్నమైన కార్యక్రమం. మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. మరి మీ స్పందన ఏంటి సార్? మీరేమంటారు? క్యాంటీన్ అనేది 204 అన్నా క్యాంటీన్లు పెట్టారు కూటమి ప్రభుత్వం. అందరికీ సరైన 5 రూపాయలకే మంచి నాణ్యమైన భోజనం అందించాలని 2014లో మన గవర్నమెంట్ ఆనాడు వచ్చినప్పుడు బాబు గారు పెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి పేదవారికి ఏదైతే 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ద్వారా అందిస్తున్నామో వాటినంటిని మూసేసి ప్రజలకి అపారమైన నష్టం వాటిల్లో చేశాడు ఆనాడు సైకో జగన్మోహన్ రెడ్డి. కానీ ఈనాడు ఈ రోజు అన్నా క్యాంటీన్ సుమారు 90 రూపాయలు ఖర్చు అవుతుంది మేడం. ఏది 15 రూపాయలకే మనము ఈరోజు భోజనం కానీ టిఫిన్ కానీ మనం పెడుతున్నాం. అంటే కూటమి ప్రభుత్వం 90 రూపాయలు అయ్యే ఖర్చుని 15 రూపాయలకి పెట్టి అక్షయ పాత్ర వాళ్ళకి ఇచ్చి ఎక్కడి నుంచో చారిటీ నుంచి కానీ ఎక్కడి నుంచో వసూలు చేసి 75 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారం, కూటమి ప్రభుత్వం మాట ప్రకారం 90 రూపాయల భోజనాన్ని కేవలం 15 రూపాయలకే వాళ్ళకి అందజేస్తున్నాం. పొద్దున్నే 7:30కి స్టార్ట్ అవుతుంది టిఫిన్, 9:30 వరకు పెడతాం. మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి 2:30 దాకా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం కూడా అదేగా ఉంటుంది. అంటే ఒక పేదవాడు కష్టపడి పనిచేసి 100 రూపాయలు 200 500 సంపాదించుకుంటే ఇప్పుడు మనకు అర్బన్లో రాడ్డు వెల్లింగ్కో ఏదో దానికి వచ్చి వాళ్ళు భోజనం కేవలం 15 ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేయకపోయినా 2 పూట్ల 10 రూపాయలకి కడుపు నిండా తిని వారికి చేస్తున్న కూటమి ప్రభుత్వంకి మేము ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఇది ఆపారో అప్పుడు ఎవరు కూడా దీని గురించి మాట్లాడాల. ఇన్ని లక్షల మందికి అన్నా క్యాంటీన్ ద్వారా మనము వారికి భోజన సదుపాయం అందజేస్తున్నాం మేడం. సార్ నాదో క్వశ్చన్ అండి. ఇక్కడ పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లపై కొన్ని చోట్ల కాదు కానీ అక్కడక్కడ పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని అంటున్నారు కొంతమంది. నాకున్న సమాచారం అయితే మరి మీరేమంటారు సార్? 204 అన్నా క్యాంటీన్ ఇప్పుడు మనం ఒక్కసారి భోజనం పెడితేనే ఏది ఒక పెళ్లి భోజనం మనమే పెట్టుకుంటేనే ఎంతో కొంత లోపాలు ఉంటాయి. ఇది ఏమి చేయనోడు ఏదో ఒకటి మాట్లాడాలని మాటలే కానీ 204 అన్నా క్యాంటీన్ రన్ చేసేటప్పుడు ఎక్కడెక్కడో చిన్నది ఎన్ని లోటుపాట్లు సరి చేసుకొని ఇన్ని లక్షల మందికి మనం భోజనం పెడుతుంటే అది పెద్ద క్రైటీరియా కాదు మేడం. చిన్న లోపాలు అన్నిటి దగ్గర ఎంతో కొంత చిన్న లోపాలు ఉంటాయి. అవన్నీ సరి చేసుకొని ముందుకెళ్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నాను, మీకు వచ్చిన సమాచారం అంటున్నారు మేడం. మీరు ఒక 10 అన్నా క్యాంటీన్ సెలెక్ట్ చేసుకోండి. 204 ఉన్నాయి, 10 సెలెక్ట్ చేసుకొని ఈ వైసీ పేటిఎం బ్యాచ్ కూడా చెప్తున్నాం. ఎవరైతే దీని గురించి వేరువేరుగా మాట్లాడుతున్నారో వాళ్ళకి కూడా చెప్తున్నాం. వాళ్ళకున్న పరిధిలో 10 అన్నా క్యాంటీన్లు తీసుకొని అక్కడికి వెళ్ళి ఇవి ఉంది ఇది సరి చేసుకోండి అని చెప్తే లోకల్లో ఉన్న కమిషనర్ ఉంటారు, అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు, అలానే కలెక్టర్ గారు కూడా ఉంటారు ఈ పర్యవేక్షణలో. వీళ్ళందరికీ అక్కడ ఉన్న కంప్లైంట్ చెప్పి సరి చేయటంలో తప్పులేదు. కానీ ఏమీ లేని కాడ కూడా ఇది ఏదో ఒకటి మాట్లాడాలి. కాబట్టి అన్నా క్యాంటీన్ వల్ల ఇన్ని లక్షలు జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ ఏంటంటే మేడం, వాళ్ళకి నోటికాడ కూడును లాక్కోవటమే జగన్మోహన్ రెడ్డి చేసే పని మేడం. ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. లోపాలు సరి చేసుకొని ముందుకెళ్తున్నాం. సుమారు 14 నెలలైంది మేడం. మీరు దాదాపుగా ఇప్పటి వరకు అన్నా క్యాంటీన్లు 204 ఉన్నాయి అని అన్నారు. మరి ప్రతి చోట కూడా అన్నా క్యాంటీన్లు సరిగ్గా ఫుడ్ అందిస్తుందా? అంటే ఈ మధ్య కాలంలో QR కోడ్ అనేది కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మేము అదే చెప్తున్నాం, 204 అన్నా క్యాంటీన్ని ఇంకా పెంచబోతున్నాం కూటమి ప్రభుత్వం. ఈ 204 పోయిన వాళ్ళందరికీ అట్లీస్ట్ ఇప్పుడు ఈరోజు 500 మందికి అనుకున్నాం మేడం, 600 మంది వచ్చారు. తెల్లారి వాళ్ళకి 600 మందికి రెడీ చేసి పంపిస్తున్నాం. ఇక్కడ
ఇక్కడ డిమాండ్ ప్రకారం వెళ్తుంది మేడం. ఇప్పుడు రోజుకి 100 మంది తినే కాడ ఒకేసారి 150 మంది వస్తే ఎవరికైనా ఇబ్బంది. దాన్ని అన్ని సరి చేసుకుంటూ అందరికి వచ్చిన వారందరికీ వారికి టోకెన్ తీసుకొని క్యూఆర్ కోడ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే టోకెన్ ఇచ్చామో వాళ్ళందరికి కూడా భోజనం అందుబాటులోకి అన్నా క్యాంటీన్ పెడుతున్నారు మేడం. ఇవన్నీ కూడా అన్ని అబద్ధాలే వాళ్ళు మాట్లాడేది, ఇవి నిజాలు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్నా క్యాంటీన్ దగ్గరికి వచ్చి టోకెన్ తీసుకున్న వారందరికి కూడా భోజన సదుపాయం కానీ టిఫిన్ సదుపాయం కానీ ఉంది. ఇవన్నీ కూడా ఉత్తమాటలు మేడం. సో వాసు గారు, మరి చాలా మందికి అన్నా క్యాంటీన్లో కొంతమందికి ప్లేస్ సరిపోవట్లేదు, బయటకు వచ్చి నిల్చుని ఫుడ్ తింటున్నారు. మరి ఇంకొంచెం అన్నా క్యాంటీన్లను పెంచితే బాగుంటుంది అని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. మరి పెంచే ఆలోచనలో ఉందా మరి ప్రభుత్వం? ఇప్పుడు అన్నా క్యాంటీన్ దగ్గరకు వచ్చే వాళ్ళు మాకు కుర్చీ ఉండాలి, నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను మేడం. వీళ్ళందరూ ఇప్పుడు అడుగుతున్నారు చూడండి మేడం, అసలు అన్నా క్యాంటీన్లు ఎత్తేసిన జగన్మోహన్ రెడ్డిని ఎవరు మాట్లాడట్లా. ఇక్కడ మీరు పెంచాలి అంటే పెంచాలి, అక్కడ ఉన్న డిమాండ్ ప్రకారం అక్కడ ఎంతమంది వాళ్ళకి వచ్చిన వాళ్ళకి సరిగైన గౌరవం ఉండాలని మేము భావిస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన వారికి ఎక్కడో కూర్చొని తినమని అలాంటి మాటలు కాదు మేడం. వచ్చిన వారికి వారు ఒక మన అతిథిగా భావించి కూటమి ప్రభుత్వం వచ్చిన వారికి సరైన రీతిలో వాళ్ళకి భోజన సదుపాయం కల్పిస్తుంది మేడం. ఎక్కడన్నా ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలన్నా ఎక్కువ చేయాలన్నా సరే అక్కడ ఉన్న పరిస్థితులు అనుగుణంగానే ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. వారిని ఒక అతిథిగా భావించే మేము అన్నా క్యాంటీన్ పెట్టాం, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు మీద. అది అక్షయ పత్రం వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళు కూడా సమానంగా వాటికి న్యాయం చేస్తున్నారు. అతిథిగా భావించి వారికి మంచిగా సౌకర్యం మాత్రం అన్నా క్యాంటీన్లో జరుగుతాయి మేడం. అలాగే ఈ అన్నా క్యాంటీన్లకి సంబంధించి కొంతమంది ఆకలి తీర్చడానికి చాలా మంది దాతలు కూడా వస్తున్నారు అని అంటున్నారు. మరి మీరేమంటారు, అది నిజమే అంటారా? మేడం, చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపిస్తే చాలు మేడం. మేము అడుగుతున్నాం కూటమి ప్రభుత్వం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా 90 రూపాయలు భోజనం అవుతుంది మేడం. టిఫిన్ కానీ రోజుకి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక ప్లేట్కి 90 రూపాయలు అవుతుంది మేడం. కానీ భోజనం తినేవాళ్ళు మన అతిథి ఎంత ఇస్తున్నాడు? 15 రూపాయలు మేడం. ఇప్పుడు నేను తినాలనుకున్నాను, 15 రూపాయలు మాత్రమే నేను టోకెన్ తీసుకుంటున్నా. కత్తిమై 75 రూపాయలు ఎవరు ఇస్తున్నారు మేడం? ప్రభుత్వం నిధుల నుంచి 1 రూపాయి కూడా ఇవ్వట్లా. మళ్ళీ ఇది కూడా చెప్తున్నాం మీకు. మనము చారిటీ నుంచి ఒక బాబు గారు పిలిపిస్తే చాలు మేడం. లక్షల కోట్లు ఆయన చేసేదానికి విలువ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాగా దాచుకునే మనుషులు కాదు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తే ఎంతైనా జరిగిద్దని చెప్పడానికి నిద్ర లక్షల మంది తింటున్నారు మేడం. 204 అన్నా క్యాంటీన్లో లక్షల మందిని భోజనం చేస్తున్నారు. 75 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారం అక్కడ చారిటీ నుంచి కానీ ఎక్కడైనా సరే దాతలు వచ్చి ఉదారంగా సేవ చేస్తున్నారు కాబట్టి అన్నా క్యాంటీన్లు 50 నుంచి 100కు పెంచగలిగాం, 100 నుంచి 204కు పెంచగలిగాం, 204 నుంచి రేపు 500 కూడా అవుతాయి మేడం. అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి మాట కోసం, మాట మీద నిలబడతారు. ఇది మంచిదని దాతలు కూడా అందరూ అనుకుంటారు కాబట్టే ఇంత చారిటీ చేయగలుగుతున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి మాట కోసం మాత్రమే ఇంతమంది దాతలు వచ్చిస్తున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు.